Hi friends, నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం మదగజ రాజా మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో విశాల్, సంతానం, అంజలి అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది సుందర్సి అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది విజయ్ యాంటోనీ. అండ్ ఈ మూవీ యాక్చువల్లీ తమిళ్ మూవీ ఒక 12 years బ్యాక్ షూటింగ్ చేశారు, బట్ అప్పట్లో అది రిలీజ్ కాలేదు. ఇప్పుడు రిలీజ్ అయింది. సో మూవీ చూస్తున్నంతసేపు కూడా మనకు ఏదో పాత సినిమా థియేటర్లో చూస్తున్న ఫీలింగే వస్తుంది. సో మెయిన్గా ఈ మూవీలో ప్లాట్ చూసుకున్నట్లయితే విశాల్కి 3 friends ఉంటారు. అందులో ఒకరు సంతానం అండ్ ఇంకా 2 ఉంటారు. ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు మాట్లాడుకుంటారు అనమాట. అప్పుడు తెలుస్తుంది ఆ ముగ్గురు ఫ్రెండ్స్కి కూడా ఇష్యూస్ ఉన్నాయి అని. సో ఆ ఇష్యూస్ని విశాల్ ఎలా సాల్వ్ చేశాడు అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకైతే ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తంలో కూడా మనకి కామెడీయే ఉంటుంది. మెయిన్గా సంతానం అండ్ వరలక్ష్మి వచ్చినప్పుడు కొన్ని సీన్స్ ఇవన్నీ కూడా చాలా ఫన్గా వెళ్ళినట్టే అనిపిస్తుంది. అండ్ మెయిన్గా మనకి ఎలా సునీలో అక్కడ తమిళ్ ఆడియన్స్కి సంతానం అనమాట. ఎందుకంటే తనని కామెడీ రోల్స్లో చూడడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తను ఉన్న మూవీస్ చాలా వరకు తన కామెడీ వల్లే హిట్ అయిన మూవీస్ చాలా ఉన్నాయి. సో దానివల్ల అతని కామెడీ కోసమే ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంటుంది కాబట్టి అది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇదే ఒక పెద్ద పాజిటివ్గా కూడా మనం చూడొచ్చు. బట్ ఈ మూవీకి నెగిటివ్ అంటే సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఒక రివెంజ్ డ్రామాలా వెళ్తూనే ఉంటుంది. అది పెద్దగా ఇంప్రెసివ్గా అనిపించదు. మెయిన్గా మనకి సెకండ్ హాఫ్ కొంచెం రొటీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కూడా రొటీనే, బట్ ఏంటంటే ఫన్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఆ ఫన్ అన్నది బాగా మిస్ అయ్యింది. దానివల్ల నాకు ఫస్ట్ హాఫే బెటర్ అనిపించింది సెకండ్ హాఫ్ మీద. సో డెఫినెట్లీ ఈ మూవీ థియేటర్స్లో చూడొచ్చా అంటే అది చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ చూడడానికి కూడా ఓల్డ్ మూవీయే మళ్ళీ చూస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది. కామెడీ అంతా ఓకే, బట్ అలాంటి కామెడీ కానీ అవి సీన్స్ కానీ చాలా దగ్గర చూసేసాము. మెయిన్గా సెకండ్ హాఫ్ ఈ మూవీకి పెద్ద నెగిటివే. ఎందుకంటే పెద్దగా ఏం ఉండదు సెకండ్ హాఫ్లో. ఫస్ట్ పార్ట్లోనే సంతానం ఉంటాడు. సో అక్కడ ఆ విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే అన్నీ కూడా అక్కడ బాగా సెట్ అయ్యాయి అని చెప్పొచ్చు. బట్ సెకండ్ హాఫ్లో అవేమీ సెట్ కాలేదు. సో దానివల్ల అనిపించింది. అండ్ ఇందులోని సెకండ్ హాఫ్లోని ఒక 10 minutes మనోబాల అనే ఒక యాక్టర్ ఉంటారు కదా, గజనీ మూవీలో అసీన్ దగ్గర ఉంటారు, ఆయన చేశారనమాట. ఆ సీన్స్ కొంచెం న్యాచురల్గా ఫన్నీగా ఉన్నాయి. చాలా వరకు క్రింజ్ అనే అనిపించవచ్చు, బట్ స్టిల్ ఆ పోర్షన్ కూడా ఒక 10 minutes 15 minutes పోర్షన్ సెకండ్ హాఫ్లో బాగుంది. సో ఓవరాల్గా ఈ మూవీ 1 time watch అనే చెప్తాను. యావరేజ్ అనే చెప్పొచ్చు. పెద్దగా మంచి ఎలిమెంట్స్ అవి ఏమీ ఉన్నట్టు అనిపించలేదు. ఒక యావరేజ్ వాచ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా ఫన్గా ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ అలాంటిది ఏమీ ఉండదు, ఫన్ లాంటిది ఏమి ఉండదు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా అంటే కొంచెం సుందర్సి మూవీస్ ఏంటంటే గ్లామర్కి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ రీసెంట్గా నేను సంక్రాంతికి వస్తున్నామే ఫ్యామిలీ ఆడియన్స్తో చూడొచ్చు. లైక్ ఏంటంటే ఆ చిన్నపిల్లాడు మాటలు అవన్నీ నార్మల్గా తీసుకుంటున్నారు కాబట్టి. సో డెఫినెట్లీ ఇది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసే చూడొచ్చు ఈ మూవీ కూడా. సో ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. తమిళ్లో ఇది చాలా బాగా వెళ్ళింది. ఎందుకంటే మనకి పండగ టైంలో రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది ఇక్కడ. మీకు కూడా విశాల్, సంతానం అంటే వాళ్ళ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఎందుకంటే విశాల్ ప్రీవియస్ మూవీస్ చాలా మూవీస్ మంచి మంచి మూవీస్ ఉన్నాయి. సో ఆ కేటగిరీలో వరకు ఈ మూవీ వెళ్ళలేకపోయినా సరే ఒక యావరేజ్ వాచ్గా మనం చూడొచ్చు. సో విశాల్ అండ్ సంతానంని చూడాలనుకుంటే మీరు థియేటర్లో ఈ మూవీని థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఈ వీడియో మీకు నచ్చేటైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్.